హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం, చాలామంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు అదొక ధ్యాసలో ఉంటారు వాళ్ళు. అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటాం కదా మనము. సో అలాగా అంటే అతిగా ఆలోచించడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటారు? అంటే పెద్దవాళ్ళు చెప్తారు చూసారా, నిదానమే ప్రధానం. కొంచెం నిదానంగా ఆలోచించు బాబు, తొందరపడక అంటారు. అలాగే ఆలస్యం అమృతం విషయం అని కూడా అంటారు కదా. ఇప్పుడు అతి కూడా నష్టమే, అతి స్లో కూడా నష్టమే. కాబట్టి ఏది కూడా అతిగా ఆలోచించొద్దు. ఎంతవరకు కొంచెం బాగా ఆలోచించు అంటే ఇంక అదే పనిగా కాదు, కొంచెం 1-4 సార్లు ఆలోచించు అని అంటారు. అయితే వాళ్ళు అలా అన్నారు కదా అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో, పెద్దవాళ్ళు చెప్పారు, ఏమన్నా అవుతుందేమో, కొంచెం ఆలోచిద్దాం, ఆగు ఆగు ఆగు. ఒకటి చూస్తారు, 2 చూస్తారు, 3 చూస్తారు, 4 చూస్తారు, 10, 20, 30 చూస్తారు వెళ్ళి. ఒక్కటి కూడా నిర్ణయించుకోలేరు ఏది తీసుకోవాలి అందులోనే. అది తప్పు. అది నువ్వు చూసిన కొద్దీ బెటర్ కనిపిస్తూనే ఉండొచ్చు. నవేడేస్ గూగుల్లో సెర్చ్ చేసినా చాలా వస్తున్నాయి. ఒక దాన్ని మించి ఒకటి ఎన్నో చూపిస్తున్నాడు. మరి మన ఆలోచన కానీ మన నిర్ణయం కానీ ఎక్కడ ఆగుతుంది? ఏది తీసుకోవాలని డిసైడ్ చేసుకోగలం. కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. అలా అని చెప్పి అతి మెల్లగా ఒకటో రెండో చూసేసి అందులో నిర్ణయం చేసుకుందాం అని కూడా కాదు. అంటే ఆ 1, 2 కూడా ది బెస్ట్ అనుకోండి, ఓకే, ఆ రెండిట్లో మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా అతిగా 1కి 10 చూసి 1కి 100 చూసి చివరికి ఏది నిర్ణయించుకోవాలో తెలియక టైం పాస్ అయిపోతున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను లేచిన దగ్గర నుంచి. అలా మన ఇళ్ళల్లో కూడా ఉంటారు. అది అంత అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అతి కాలయాపన, కాలం చాలా వేస్ట్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆ టైం లోపల మనం చేసుకోవాలి అనుకో, ఆ టైం దాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత మనం అతిగా ఆలోచించడం వల్ల ఏది చేయాలో నిర్ణయించుకోలేని డైలమాలో పడిపోతాం. డెసిషన్ మేకింగ్ చేయలేకపోతాం. మరి ఇక డౌట్లోనే ఉంటాడు ఎంతసేపు అయినా. ఇంకా బెటర్ది వస్తుంది, ఇంకా బెటర్ది వస్తుంది, ఎంతసేపు బెటరే వస్తూనే ఉంటాయి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బోల్డని మార్పులు, చేర్పులు, డెవలప్మెంట్స్ వస్తాయి. అందుకని చెప్పి నువ్వు పోయిన సంవత్సరం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఈ సంవత్సరం ఇంకా తీసుకోవాలి కదా. అప్పుడే తీసుకోవాల్సిన నిర్ణయం అంటే కాలం దాటిపోలేదా, టైం లిమిట్ దాటిపోలేదా? టైం దాటిపోయిన తర్వాత తీసుకునే నిర్ణయం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం. అంటారు చూడు, అయ్యో నేను అప్పుడే ఆ నిర్ణయం తీసుకుని ఉండవలసింది. అది అప్పుడు తీసుకోవాల్సింది ఆ సమయానికి. కాబట్టి ఎప్పుడుదప్పుడే మనము ప్లస్లు మైనస్లు అనేవి బేరీజ్ వేసుకోవాలి. ఎన్ని మనకి ప్లస్ పాయింట్స్ వస్తాయో దానికి వెళ్ళిపోవడమే ఉత్తమం. మైనస్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని వదిలేయటం ఉత్తమం. అంతేగాని ఆలోచించి ఇంకా ఎదురు చూద్దాం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆలోచనలో మనము తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల చివరికి బుర్ర వేడెక్కిపోయి ఏదో ఒకటి అని పిచ్చి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా మనకి ఉన్న సోర్సెస్ అన్ని ముందు పెట్టుకుని ఏది మంచి ఏది చెడ్డ దాని గురించి కొంచెం తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. తర్వాత దానివల్ల అతిగా ఆలోచించడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ తలనొప్పులు రావటము, కళ్ళు మండటము, ఫీవర్ రావటము, బీపీ పెరగటము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అతిగా ఆలోచించటం అవసరమా అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. తర్వాత మన ఆలోచనల్ని ఇంకొకళ్ళ మీద రుద్ది నేను ఇంత ఆలోచించాను, నాకు ఒకటి తట్టడం లేదు, నువ్వు చెప్పు నాకు అంటే వాడు ఇంకా ఇంకో గంట 2 గంటలు లేదా 2 రోజులు ఆలోచిస్తాడు. అంటే నీ టైంని ఎంత నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఎంత ఆలోచిస్తున్నావు. అట్లా ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు నిర్ణయం తీసుకో. అలా అని చెప్పి చాలా స్లోగా కూడా నువ్వు తీసుకోవద్దు నిర్ణయం. అతిగా ఆలోచించడం అనేది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? అతిగా అంటే చూసేవాళ్ళకి చాదస్తంగా కూడా ఉంటుంది. ఏదన్నా పొరపాటున ఎవరన్నా ఏదో ఒక విషయం అడగాలంటే కూడా అడగలేరు వీళ్ళని. తర్వాత అపనమ్మకం వచ్చేస్తుంది, వీడిని ఏదడిగి వీడి వల్ల కాదురా, రోజులు టైం తీసుకుంటాడు, రోజులు ఆలోచిస్తాడు, మనకేం చెప్పలేడు. అసలు అలాంటి వాళ్ళని ఎవరు అడగరు కూడా, నాకు తెలిసి. నేనైతే అడగను. ఎందుకంటే అది మన నిర్ణయం పాడైపోతుంది వాళ్ళ మీద మనం ఆధారపడితే. అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం అనమాట. హాయిగా మనము చక్కగా ఇచ్చిన టైంలో ఆలోచించుకోవాలి అంతే. మీరు ఇందాక డెసిషన్ మేకింగ్ అన్నారు కదా మేడం, చాలామంది డెసిషన్ మేకింగ్ విషయంలో ఒక 10 మందిని అడుగుతారు వెళ్ళి సలహా. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా 10 మందిని అడిగినా కూడా కన్ఫ్యూజన్. ఎందుకంటే అపనమ్మకం. ఇంకా బెటర్ది వస్తుంది. ఈ డెసిషన్ మేకింగ్ కూడా అతిగా ఆలోచించడం ఇంకొక కారణం కూడా ఉంది.
ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ 4 నిర్ణయాలు తీసుకున్నారు, సరైన రిజల్ట్ రాలేదు అంటే అవతల వాడు ఏం చేస్తాడు, వాడికి నిర్ణయం తీసుకోవటం రాదులే, వాడిని అడగద్దు అనేస్తారు. అంటే ఒక ముద్ర పడేస్తారు. అలాగే మంచిగా ఆలోచించి సక్సెస్ అయితే ఎవరైనా సలహా అడగటానికి వస్తారు. వచ్చినప్పుడు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అయితే ఓహో ఆహా అంటారు, ఫెయిల్ అయితే చిచ్చి వాడిని అనవసరంగా అడిగామంటారు. అంటే ఏదో ఒక ముద్ర పడేస్తారు. ఆ ముద్ర పడేయటం వల్ల వీడు నిర్ణయం తీసుకోవడానికి భయపడతాడు. ఆ భయపడి ఏమవుతుందో 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 అని చెప్పి అతిగా ఆలోచించడం మొదలు పెడతాడు. అతిగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది, అందులో నెగిటివ్ పాయింట్లు కూడా వస్తుంటాయి. వస్తున్న కొద్దీ వీడు ఆలోచనలు తెగవు. ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, ఇప్పుడు చేయాలా, రేపు చేయాలా, ఇలాంటి సమస్యలు, ఇటువంటి డౌట్లు వచ్చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇంత ఇంత డౌట్లో పడిన తర్వాత వీడు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే కూడా సక్సెస్ కాలేకపోతాడు. అందుకని అతిగా ఆలోచించొద్దు. కూర్చొని నిదానంగా మంచిగా ఒక 4 ఉంటాయి కదా విషయాలు, 4 దగ్గర పెట్టుకోండి. ఇందులో ఏది బెస్ట్ అని చెప్పి మీరు ఆలోచించి మంచి ఆలోచన చేయండి. మీకు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ పెట్టుకొని ఈ విషయాల్లో ఏది బెస్ట్. కాకపోతే ఈ 4 గురించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే అడగండి. వాళ్ళ అనాలిసిస్ ప్రకారము మీ సిక్స్త్ సెన్స్, మీ మనసు ఏం చెప్తుందో ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీ లైఫ్ కోసం మీరు తీసుకునే డెసిషన్ని ఎవరినో అడిగితే రేపొద్దున్న ఫేస్ చేయవలసిన రిఫ్రికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పరు, మీకు మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. సో వేరే వాళ్ళని అడగటం అనేది ఒక సజెషన్ మాత్రమే, మీది నిర్ణయం మీది కావాలి. మేము ఫైనల్గా చూసుకుంటే ఈ అతిగా ఆలోచించడం అనేది ఒక వ్యాధి అని అనుకోవచ్చు, చెప్పొచ్చు. ఖచ్చితంగా చాలా మందికి ఇది ఉంటుంది కానీ వాళ్ళు గమనించరు, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కానీ ఫైనల్గా వాళ్ళు వచ్చేటప్పటికి అది టైం అయిపోద్ది, మీరు ఇందాక అన్నట్టు టైం వేస్ట్ అయిపోతుంది అనేసి అంటారు కదా. అంటే ఫైనల్గా ఇలా ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది అంటారు? మీరు అన్నట్టు అది డిసీజే. చెప్పాను కదా ఇందాక, వాళ్ళకి ఈ నర్వస్ సిస్టమ్ సంబంధించిన యాక్టివేషన్ మొత్తం బాగా యాక్టివ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి అయిపోయి హైపర్గా ఆలోచిస్తూ ఉంటారు. అది మరి డిసీజే కదా. తర్వాత ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఒక నరాల వీక్నెస్ లాగా కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అతిగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి కొంచెం కోపదారులుగానే ఉంటారు. ఇప్పుడు అతిగా ఆలోచించి మెదడు అలిసిపోతుంది. అలిసిపోవడం వల్ల ఏమవుతుంది, బాగా ఆకలేస్తుంది. ఆకలేయటం వల్ల ఏది పడితే తినేస్తారు. తినేయటం వల్ల ఏమవుతుంది, ఇది రియల్ అనమాట, ఒబేస్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత దానివల్ల ఏమవుతుంది, లైఫ్ పాడే కదా. కాబట్టి అతిగా ఆలోచిస్తే బీపీలు పెరుగుతాయి, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మన నర్వస్ సిస్టమ్ పాడవుతుంది. అంత ఆలోచించొద్దని నేను చెప్తాను. థ్యాంక్ యూ.